స్వామి శరణమయ్యప్ప ట్రావెల్స్ అయితే బుక్ చేశారు. ఇదిగోండి ట్రావెల్స్ స్వాములు అయితే అందరూ ఎక్కిస్తారు. మనం మధ్యలో కూర్చున్నాం. మామూలుగా ఉండదు వ్యాపారం. కొంచెంసేపు అయితే కొంచెం కూలింగ్ అవుతుంది. కూలింగ్ అయితే కొంచెం సెట్ అవుతుంది. స్వామి శరణమయ్యప్ప. అయితే మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అంటే ఎగ్జాక్ట్ గా ఎర్నాకుళం నుంచి ఎరిమేలకి అయితే వెళ్తున్నాం. ఎరిమేల ఆట ఆడడానికి ట్రావెల్స్ వ్యాన్ అయితే బుక్ చేసామని చెప్పాను కదా. సో మెల్లిగా పాటలు వేసుకొని ప్రశాంతంగా అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ మీకు చూపించాల్సిన విషయాలు ఏంటంటే ఇల్లులు చాలా అంటే చాలా బాగుంటాయి. ఇక్కడ అన్ని ఎలా కట్టిస్తారో మీకు చూపిస్తాను. అండ్ ఇల్లుల తర్వాత ఇక్కడ మీకు 90% ఆఫ్ పీపుల్ క్రిస్టియన్స్ ఉంటారు. ఇప్పుడు మేము వస్తున్న బస్ కూడా క్రిస్టియన్స్ బస్సే. చూపిస్తాను. ఇంకా మీకు చాలా ఉన్నాయి చూపించడానికి. మనకు అంత టైం ఉండదు. మెయిన్ గా మనం వచ్చిన థీమ్ ఏంటంటే ఈ అయ్యప్ప స్వాములు కష్టపడుతున్నారు కదా కొండ మీద. ఇప్పుడు నేను వెళ్ళిన టైం కొంచెం ఖాళీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. కాకపోతే అక్కడ ఎంత ఉంది లోడ్ అనేది ఎలా ఉంది, మనకి దర్శనం ఏ టైంలో అయ్యింది, ఎంతలోపు అయిపోయిందో నేనైతే చెప్తాను మీకు. సో మీకు ఇదంతా అయితే చూపిస్తాను క్లియర్గా పిన్ టు పిన్. చూడండి స్వామిలో ఎంజాయ్ చేయండి. మన వ్లాగ్స్ అలా ఫాలో అవుతూ ఉండండి. ఇంకా గుద్దేద్దాం, వీడియోలు మామూలుగా ఉండవు. మనం ఇప్పుడే కదా బయటకు అయితే వచ్చాం. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఆర్కిటెక్చర్ ఎలా ఉందో. ఒక్కొక్క ఇల్లు చూస్తుంటే మాత్రం మ్యాడ్ అయిపోతుంది. మామూలుగా లేదు స్వామి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెయిన్ గా నాకు నచ్చింది, ప్రతి ఇంటి మీదన పెంకులు అయితే వేస్తున్నారు. సో ఎర్ర పెంకులు మీకు తెలిసినట్టయితే చల్లదనం, ఇంటికి లోపల కూలింగ్ అయితే చాలా ఉంటది ఎర్ర పెంకులు వేయడం వల్ల. ప్రతి ఇంటికి వేస్తున్నారు వీళ్ళు ఎర్ర పెంకులు. ముందునో వెనక పక్కో ఎక్కడో ఒక దగ్గర, పైన ఎక్కడో ఒక దగ్గర ఎర్ర పెంకులు అయితే కనిపిస్తున్నాయి ప్రతి ఇంటికిను. చాలా అంటే చాలా బాగుంది ఆర్కిటెక్చర్ ఇక్కడ. ఇంకోటి ఏంటంటే మనం వచ్చిన టైంకి సాయంత్రం అయిపోయింది. ఇప్పుడు ఇది మనం పొద్దున్న కొంచెం బేగా అయ్యి ఉంటే మనకు బాగుండు, మీకు చూపించడానికి బాగుండేది. మనం కొంచెం ఫారెస్ట్ ఏరియా వైపు నుంచి అయితే వెళ్తాం. ఎరిమేలు వరకు, ఎరిమేలు నుంచి పంబక్ ఫారెస్ట్ ఏరియా వైపు అయితే వెళ్తాం. కొంచెం రిజర్వ్ ఫారెస్ట్ అయితే తగులుతుంది మనకి. సో తిరుపతి ఇలా ఉంటుంది అనమాట. చూసారు కదా ఇక్కడ ఇంటి మేడపైన పెంకులు ఎలా ఉన్నాయో. సో అన్ని క్రిస్టియన్స్ ఇల్లులే, సగానికి ఎక్కువ అన్ని క్రిస్టియన్స్ ఇల్లులే. ప్రతి ఇంటి బయట స్టార్ అయితే చూస్తున్నాను. చాలా అంటే చాలా ఇక్కడైతే ఏకంగా సంబరాలు జరిపేస్తున్నారు. సో న్యూ ఇయర్ టైం కదా ఇది. ఇక్కడంతా ఊరేగిస్తున్నారు అనమాట వీళ్ళ దేవుడిని. రకరకాలుగా ఉంది. ప్రతి ఒక్కరు ఒక్కొక్క గొడుగు వేసుకొని చాలా పెద్ద లైన్, నియర్లీ 1 కిలోమీటర్ రోడ్ అంతా వీళ్ళే ఉన్నారు. చాలా బాగా చేస్తున్నారు. సో నేనైతే ఎప్పుడు చూడలేదు. ఈవెన్ మన వైజాగ్ లో కానీ మన ఏపీ వైపు కానీ ఇలాంటి సంబరాలు ఎప్పుడు నేను చూడలేదు ఏ ఫెస్టివల్ కి. ఫస్ట్ టైం నేను క్రిస్టియన్స్ ఫెస్టివల్ కి ఇలా సంబరాలు చేయడం చూస్తున్నాను. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. అందరూ చాలా డిగ్నిటీగా ఒకే లైన్ లో అలా వెళ్తున్నారు. సింగిల్ రోడ్ లో కూడా రోడ్ బ్లాక్ చేయకన్నా, ట్రాఫిక్ జామ్ చేయకన్నా చాలా బాగా అయితే చేసుకుంటున్నారు. నిజంగా వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకోవచ్చు. మనకి ట్రాఫిక్ ఎటువంటి అడ్డు లేకుండా క్లియర్ చేసి ఒక సైడ్ మంచిగా వెళ్తున్నారు కాబట్టి చూడొచ్చు ఎంత లైన్ ఉందో. మీరు సగం రోడ్ అంతా వీళ్ళే ఉన్నారు. బాగుంది, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మన టాపిక్ లోకి అయితే వచ్చేద్దాం. శరణమయ్యప్ప. అయితే మనం ఇప్పుడు వచ్చేసరికి ఎరిమేలు అయితే వచ్చేస్తాం స్వామి. చూడండి ఇది వచ్చి ఎరిమేలు పార్కింగ్ లాట్ లో ఉన్నాం అనమాట. మా గురుస్వామి స్వామి శరణం. ఇప్పుడైతే మనం బత్తాయించుకొని మామూలుగా ఉండదు ఎవ్వరు. ఫుల్ గెంతులు వేసేద్దాం. ఇక ఫుల్ డాన్స్ ఉంటది. తర్వాత ఓవర్ సాంగ్ దగ్గర స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. పార్కులు ఆడడానికి అయితే వచ్చాం. స్వామి అందరూ పార్కులు ఆడతారు. ఇప్పుడు చూడొచ్చు మీరు, మన స్వాములు ఆడతారు ఇప్పుడు పార్కుల్లో. మీరు చూడొచ్చు ఫుల్ బార్గెనింగ్. మా స్వామి ఫుల్ బార్గెనింగ్ మామూలుగా ఉండదు మా స్వామి తోటి. స్వామి మా రాష్ట్రం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు చూడొచ్చు. స్వామి శరణమయ్యప్ప. ఓవర్ స్వామి శరణమయ్యప్ప. గంట వేసుకున్నాను నేను. గంట మంది కొండకు 3వ సారి రావడం. అయితే వచ్చాము. అనగా మన అన్నయ్య స్వామి వస్తున్నారు. ఇక్కడైతే వెళ్ళి కొబ్బరికాయ అయితే కొడతారు.
ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి స్వామి శరణం. మీరు చూస్తుంది అయితే ఇప్పుడు వావర్ స్వామి మసీద్ అనమాట. సో వావర్ స్వామి అనే ఆయన అయ్యప్ప స్వామికి ఫ్రెండ్ అవుతారు. యాక్చువల్లీ మనం ఇక్కడికి రావచ్చు దగ్గరలోకి, బట్ లోపలికి వెళ్ళి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు. అది కరెక్ట్ కాదు. నేను చూపిస్తున్నాను మీకు చూపించడానికి అయితే వచ్చాను. నాకైతే లోపలికి వెళ్ళడం నిజంగా ఇష్టం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మసీద్ అనేది ఏంటంటే సమాధి అనమాట. సో మనం దీక్షలో ఉన్నాం కాబట్టి ఈ సమాధి చుట్టూ తిరగడం అనేది పద్ధతి కాదు. బట్ అందరూ వెళ్తారు. వాళ్ళు దేనికోసం వెళ్తారో ఎవరికి తెలీదు. నార్మల్గా అయితే ఇక్కడికి వచ్చి చేయాల్సిన పని ఏంటంటే బయట నుంచి చూసామా వావర్ స్వామియే శరణమయ్యప్ప అనుకున్నామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలి స్వాములు. లోపలికి వెళ్ళి చుట్టూ తిరిగి అసలు ఇరుముడు పట్టుకొని అస్సలు వెళ్ళకూడదు అనమాట. ఎందుకంటే ఇరుముడు నువ్వు స్వామివారికి చూపించడానికి వెళ్తున్నావు, మధ్యలో మసీద్ అంటే మారుతి, ఈ మారుతి చుట్టూ నువ్వు ఇరుముడు వేసుకొని తిరిగేస్తున్నారు. అది అసలు కరెక్ట్ కాదు స్వాములు. ఏదైనా ఉంటుంది, దానికోసం పూర్తిగా తెలుసుకొని చెయ్యండి. నేనైతే మీకు చూపించడానికి వచ్చాను, నాకు అంతకు మించి వేరే ఉద్దేశం అయితే లేదు. సో లోపలైతే కొబ్బరికాయ బ్రేకింగ్ ప్లేస్ ఉంటుంది, #, కొబ్బరికాయ బ్రేకింగ్ ప్లేస్ అనమాట. అది మామూలుగా ఉండదు. దాంట్లో అయితే మనం కొబ్బరికాయ ఎరగొట్టేద్దాం. మీరు ఇక్కడ అంతా చూడొచ్చు. నేను మసీద్కి, మీరు వైజాగ్లో వెళ్తే మసీద్ ఎలా ఉండదు, ఇది వేరు. ఇక్కడ మసీదులో అంతా స్వామిలో ఉంటారు. అండ్ వీళ్ళకి బేరం వచ్చేది కూడా ఈ 3 నెలలే వస్తుంది అనమాట. సో కేరళ అంతటికిను ఈ 3 నెలలే మీకు మంచి కిరాక్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి వ్యాపారం అవుతుంది. టిఫిన్ షాప్స్ కానీ, తర్వాత హోటల్స్ కానీ, ఏదైనా ఈ 3 నెలలు అయినంత వ్యాపారం మామూలు టైంలో అవ్వదన్నమాట. అట్టుంటుంది వ్యాపారం. ఎందుకంటే మీకు తెలుసు ఈ సంవత్సరం కొన్ని కోట్ల మంది వచ్చారు కేరళకి అయితే. మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచే నాకు తెలిసి చాలా మంది వరకు వెళ్ళారు. సో అందరూ కలిపి కేరళని అయితే బాగా మేపుతున్నారు అనమాట. స్వామియే శరణమయ్యప్ప. ఇప్పుడు ఇదిగోండి మసీద్ చుట్టూ తిరుగుతున్నారు స్వాములు. కొబ్బరికాయ బ్రేక్ చేయడానికి అయితే వెళ్తున్నాను. కొబ్బరికాయలు ఇక్కడ కొట్టే విధానం నాకు చాలా ఇష్టం అనమాట. సో ప్రతి దగ్గర కొట్టే కొబ్బరికాయకి ఇలానే ఉంటది. అది మీరు వెళ్ళి చేతితో కొట్టక్కర్లేదు, గుండు గీసి తెచ్చుకుంటాం కదా ఈ కొబ్బరికాయలు. ఈ కొబ్బరికాయ డైరెక్ట్ హిట్ అవుతుంది అనమాట. చూసారా ఎలా పగులుతున్నాయో. సో మన చేతిలో ఉంది ఇదైతే. మా అన్నయ్య పట్టుకోమన్నాడు. మా అన్నయ్య కొట్టిన తర్వాత వీడియో చేస్తే నేను కొడతాను. మామూలుగా ఉండదు ఎవ్వరం. మా అన్నయ్య కొడుతున్నాడు, ముక్కలు అయిపోతున్నాయి కొడుతుంటే. అది బాగుంటది అనమాట. ఇలా ఎందుకు పెడతారు అంటే మీకు కొబ్బరికాయ ఇలా కొట్టినప్పుడు ఎనర్జీ అంతా ఉపయోగించి కొడతారు కదా మీరు, గట్టిగా పగలాలని. సో అలా పగిలినప్పుడు మీలో ఉన్న స్ట్రెస్ అంతా బయటకు వదిలేస్తుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కొట్టిన వాళ్ళకి తెలుస్తుందా, కొట్టగానే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అనమాట. స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి ఇలా కొబ్బరికాయ బ్రేకింగ్ ప్లేసెస్ పెడతారు. ఇది మెయిన్ కారణం అనమాట. సో అక్కడైతే నాకు కొట్టడం ఇష్టం లేదు, కానీ మీకోసం కొట్టయితే నేను చూపించాను. మసీద్ చుట్టూ తిరగకూడదు, అది గుర్తుపెట్టుకోండి. చూడొచ్చు మా స్వాములందరూ ఫుల్గా ఎరిమేర ఆట అయితే ఆడేస్తున్నారు, మామూలుగా ఉండదు. మా అన్నయ్య స్వామి, మా క్యాషియర్ స్వామి, ఈశ్వర స్వామి బుర్రపాడు పులాసి వేసినట్టు వేస్తున్నారు డాన్సులు. నాకైతే ఫుల్ నవ్వొచ్చేస్తుంది. ఇక్కడ ఈ ప్లేస్ లో ఏమవుతుందంటే గురుస్వాములు వాళ్ళను కన్నిస్వాముల మీద చిత్త కొట్టేస్తారు అనమాట. ఈ చేతిలో కట్లు ఉన్నాయి చూసండి, వీటితో కొడతారు. బీపులు ఎర్ర కోసిపోతాయి ఒక్కొక్కరికిను. అది ఎప్పటి నుంచో ఇలా ఫన్గా చేస్తారు. ఇది సీరియస్ ఏం కాదు, ఎవరి మీద ఉద్దేశించి కొట్టింది ఏం కాదు. పాపాలు వదిలించుకోవడానికి ఇది ఒక ప్రాయశ్చితం అనమాట.
సో మా దీక్షలో ఉన్నప్పుడు కన్యస్వాములు ఏమైనా తప్పులు చేసి ఉంటే ఇలా కొట్టడం వల్ల వదిలేస్తుంది అని ఒక మూఢ నమ్మకం, నమ్ముతారు అంతే. అది కొంచెం చూసారా కొడుతున్నాను వెనక నుంచి, మామూలుగా ఉండదు. మా ఇద్దరు స్వాములకి బీబులు అయితే వస్తున్నాయి చక్కగానే. మా స్వామికి అత్తట్టుకొని గెంతున్నారు చూడండి. మా గురుస్వామి ఎవ్వరం వేరేగా ఉంటుంది, కొట్టట్లేదు. ఈ స్వామిని నడుచుకొని వెళ్ళిపోతున్నాడు. డ్రమ్ స్వామి తోటి గొడవ ఆడేస్తున్నాడు మా స్వామి. కొట్టకన్నా అలాగా మెల్లిగా అలా నడుచుకొని వెళ్ళిపోతున్నాడు. టైం అయిపోతుంది మనకి, బేక్ ఆనించేద్దాం ఇది. ఇక్కడ నుంచి నెక్స్ట్ వీడియో అయితే మీకు ఇంకో 2 daysలో అయితే వస్తుంది. స్వాములు రెడీగా ఉండండి, వేరేగా ఉంటుంది. మనం అయితే ధర్మశాస్త్రాలోకి ఎంటర్ అయిపోయాం ఇప్పుడు. ధర్మశాస్త్రాలోకి వెళ్ళిపోయి స్నానం చేసుకొని చక్కగానే అక్కడ అయ్యప్ప స్వామి ఉంటారు. బట్ మనకి చూడడానికి ఈ టైంలో అవ్వదు, క్లోజింగ్ ఉంటుంది గుడి. ఆల్మోస్ట్ నైట్ ఇప్పుడు 1 o'clock అలా అవుతుంది. సో ఇక్కడ తిరుక్కొని స్నానం చేసి మనం అయితే మళ్ళీ పంబకి బయలుదేరాలి. పంబలో మళ్ళీ ఇంకో స్నానం ఉంటుంది మనకి. ఇక్కడైతే బే కంప్లీట్ చేయాలి. ఆల్రెడీ చాలా లేట్ అయింది, 2 hours టైం ఇచ్చారు. ఆ 2 hours 1.5 hour అయిపోయింది నియర్లీ. ఇప్పుడు స్నానం చేసి బేగా పరుగులు తీయాలి. స్వామియే శరణమయ్యప్ప, అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప. నెక్స్ట్ వీడియో అయితే ఇంకో 2 daysలో వస్తుంది. స్టే ట్యూన్ ఫర్ రేపేంటి ఛానల్. స్వామియే శరణమయ్యప్ప.